హలో గాయ్స్, వెల్కమ్ టు ఎంజే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మేము కేక్ తయారు చేస్తున్నాం. అదంటే ఏంది, స్పాంజీ కేక్. ఉట్టి కేక్ నార్మల్గా జర ఎండాకాలం కదా, మాకు క్యారెట్స్ పుట్టినాయి అనమాట. అంటే మేము ఏమి అలా ఏం లేదు, కానీ జస్ట్ ఇంట్లో ఉంటున్నా ఏదో ఒక తినాలనిపిస్తుంది. సో మన నుండి కేక్ చేద్దాం, అదే నాతో చేపిస్తామని చూస్తున్నాడు. తర్వాత వచ్చినాక జోసెఫ్ అంకుల్ రియాక్షన్ చూద్దాం, ఏమవుతుందో, ఏమనుకుంటాడో అంకుల్. అసలు తింటాడో తినాడో కూడా తెలియదు నాకు. అంటే నా పైన అంత నమ్మకం అంకుల్కి. ఇప్పుడు అంటే నేను ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసేటప్పుడు చెప్పేస్తా. సో ఫస్ట్ దీన్ని, ఈ కప్ షుగర్ని మనం మిక్సీ చేసుకోవాలి. సో మా దగ్గర వెనిల్లా ఎసెన్స్ అవన్నీ ఏం లేదు, న్యాచురల్గా వేద్దామని చూస్తున్నాం. అందుకే ఒక ఇలాచీ తీసుకున్నాం. ఒకటే ఎందుకు తీసుకున్నారో అంత పీషోలు అయితే కావు మేము, కానీ మాకు జర దాని వల్ల ఎక్కువ ఫ్లేవర్ వచ్చిందనుకో నచ్చదు, అందుకే ఒకటే తీసుకొని వేస్తున్నాం. ఓకేనా, మీరు కూడా ఉంటే మీరు కూడా ట్రై చేసుకొని, లేదా మీకు ఆర్టిఫిషియల్ కావాలంటే వెనిల్లా ఎసెన్స్ అవి వాడండి. పంచదార మేము షుగర్ అంటాం, వాళ్ళు పంచదార అని అంటారు. దీన్ని మిక్సీ ఇలా మంచిగా పట్టినాం. సో దీంట్లో మనం ఇలాచీ ఫ్లేవర్ వేసినాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను 3 eggs తీసుకున్నా, ఎందుకంటే మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అందరం ఉన్నాం కాబట్టి 3 eggs ఖచ్చితంగా అవసరం. మీకు ఎగ్లెస్ కేక్ కావాలంటే పెరిగేసుకోండి. ఎగ్స్ ఇలా పగలగొట్టినాం. దీన్ని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒక్క వరకు నాకు మంచి పర్ఫెక్ట్గా వచ్చు. ఇది 4 బటర్ క్యూబ్స్ తీసుకున్నాం. దీన్ని వేడి చేసుకుంటాం. ఆ వేడి చేసుకున్నాక అంతటా దీన్ని పోసేటప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు. ఇప్పుడు మేము వేడి చేసుకున్న బటర్ని ఇందులో పోసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఒక టెక్స్చర్ వచ్చే వరకు. ఇప్పుడు ఇది ఒక కన్సిస్టెన్సీ వరకు వచ్చేసింది, ఒక టెక్స్చర్ వరకు. మనం ఇందాక గ్రైండర్ చేసుకున్నాక షుగర్ ఉంది కదా, అది ఇందులో పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇది ఒకటే యాంగిల్లో అంటే తిప్పండి, అంటే ఒకటే సైడ్లో తిప్పండి. 1 కప్ మైదా మన కేక్ కోసం వాడుతున్నాం. ఇంతకీ మనం కేక్ ఓవెన్లో చేస్తున్నాం. మీకు కావాలి అనుకుంటే కుక్కర్లో పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఇందాక మనము దీంట్లోనే షుగర్ మెజర్ చేసుకున్నాం కాబట్టి ఈ కప్ తోటే నేను మైదాని కూడా మెజర్ చేసుకున్నా. మీరు కూడా అలా కావాలంటే మెజర్ చేసుకోండి. తినే సోడా వేసుకుంటున్నాము. ఇలా మనం బేకింగ్ సోడా వేసుకోవాలి, కానీ మాకు దగ్గరగా బేకింగ్ సోడా లేదు, అందుకే ఇవన్నీ వేసేసుకుంటున్నాం. సో ఇది బేకింగ్ సోడా మనకి, కానీ మనం నేను వేస్తున్నాం ఫ్లఫీగా రావడానికి. ఇప్పుడు మళ్ళీ ఇది మిక్స్ చేసుకోవాలి, ఒకటే యాంగిల్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకుంటున్నాం. ఇదైతే ఎక్కడ వేయలేదు, జస్ట్ మేమే ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైం. మాకు నచ్చింది, మంచిగా ఉన్నాం లాస్ట్లో చెప్తాం కాబట్టి మీరు నమ్మి మీరు కూడా వేసుకోండి. అసలు వంట ఇంత కష్టం ఉంటుందో నాకు తెలియదు. ఇదంతా ఒకటేసారి మళ్ళీ ఇంకోసారి తిప్పాలంట. ఇదైతే మనం తిప్పలేము, మీ ఇంట్లో ఎవరైనా పేరెంట్స్ ఖాళీలు ఉంటే వాళ్ళతో చూపించుకోవాలి. ఇది మైక్రో ఓవెన్ది వాళ్ళు ఇచ్చిన బౌల్. దీనికి మనం మంచిగా నెయ్యి కానీ ఆయిల్ అని ఏదైనా అప్లై చేసుకోండి. కానీ మేము బటర్ వేసుకున్నందుకు ఆయిల్ ఉపయోగిస్తలేము, వాడతలే అంతే. ఇప్పుడు ఇది మళ్ళీ ఇందులో వేసి ఇది అందుకోకుండా పిండి కొంచెం ఇలా చల్లుకుంటున్నాం పైన. ఇలా మంచిగా ఫామ్ చేసుకోవాలి పిండిని. మళ్ళీ ఇది తీసి ఇందులో మంచిగా ఈ బౌల్లోకి మనం వేసుకోవాలి. ఓకే, మీకు ఇష్టం అయితే బటర్ పేపర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా మీరు చేసుకోవచ్చు. ఇది మంచిలో ఇందులో మనం వేసేసుకున్నాం. ఇప్పుడు తీసుకొని ఓవెన్లో పెట్టేసాం డైరెక్ట్గా. బాయ్. ఇప్పుడైతే ఓవెన్లో పెట్టేసేస్తాము. ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ బట్టి
మేమైతే పవర్ డిఫారెస్ట్ ఆప్షన్ వదులుతున్నాం ఇందులో. మన కేక్స్కి బ్రెడ్స్కి ఏవైనా సరే డిఫారెస్ట్ వదులుకుందాం. 2 అన్నదా 2 కదా. పవర్ డిఫారెస్ట్ 4 బ్రెడ్ అండ్ కేక్ 4. రోజుల్లో మంచిగా కుక్ అవుతుంది. కుక్ అయిపోయినాక అంత అయిపోయినాక మనం మళ్ళీ తీసి చూపిస్తాం. ఎంత బాగా ఉబ్బింది చూసుకోండి. ఫ్లఫీగా వస్తుంది. తర్వాత మాకు రియాక్షన్ చూడాలి. అలా టూత్పిక్తో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అంటలేదు అంటే కేకు బాగా బేక్ అయిపోయింది, ఏమంటారు, ఉడికిపోయింది లోపల, జ్యూసీగా ఫ్లఫీగా. ఇప్పుడైతే చల్లారిపోయింది. అంటే మన భార్గవి తయారు చేసిన కేక్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనకి కావలసిన విధంగా డెకరేషన్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న ఐటమ్స్తో, లేదంటే కనుక బయట నుంచి కొంచెం డెకరేషన్ ఐటమ్స్ తెచ్చుకొని చక్కగా చేసుకోవచ్చు. మన ఇంట్లో పిల్లలు హాలిడేస్ ఇచ్చేసేస్తారు కదా, ఏమీ తోచబడి కాక ఏదో ఒకటి తినాలనిపించి భార్గవి చేత కేక్ చేపించారు ఇవాళ. ఇప్పుడు ఏం చేస్తావు భార్గవి? దీనిపైన చాక్లెట్ వేస్తాం, మనకి ఇష్టమైన చాక్లెట్. కొంచెం తీసుకొని వస్తాం. ఇవైతే చాకోసు కొంచెం స్మాష్ చేసేసుకొని ఇందులో వేసుకుంటున్నారు. తర్వాత చాక్లెట్ క్రీమ్ సిరప్. చాక్లెట్ సిరపా? కొన్ని పార్వైలు అయితే ఎవరు కట్ చేస్తారో కట్ చేయాలి. ఎవరో ఒకరు కొయ్యండి. తిరిగిపోయి తక్కువ ఉంది. ఇట్లా పోస్తే అది కనబడుతుంది ఈజీగా. ఒక్క నిమిషం. ఎట్లుందన్నా? ఓకే నైస్. నీకన్నా బెటరా నీ తర్వాతనా? బాగుందండి. ఇంట్లో చేసింది నాకు లేదు, బయట కొనుక్కొచ్చింది. బాగుంది. సరే నెక్స్ట్ ఎవరి బర్త్డే వస్తా? వద్దులే ఎవరి బర్త్డే లేదు. ఉంది నెక్స్ట్. మీదెప్పుడు? మేలోనా? మళ్ళీ సంవత్సరం రావాలి. మీదెప్పుడు? ఆగస్టు 8. భార్గవి ముందుందా? మర్చిపోయింది కదా. అయితే అప్పుడు నీకు బర్త్డే కేక్ చేసేస్తా. బాగుంది, నిజంగా బాగుంది. ఒక కంపెనీ పెట్టుకోవాలా నేను? అంటే ఒక 5 స్టార్ హోటల్ లాగా కేక్ బేక్ చేసేసుకొని పంపుతా. అంతద్దమ్మా ఒక కేక్. ఎప్పుడు వీడియో కాదు, మనం మిల్క్ బ్రెడ్ వేసాం కదా, అది వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే వచ్చింది. బాగుంది. వంట వచ్చేసేసింది. ఎంజాయ్. సో అందరు రియాక్షన్ చూస్తున్నారు. ఇది ఒక ప్లాన్. వావ్, బేబీ ఏదైనా అనుకున్నది సాధిస్తుంది. బేబీ
కేక్ మొత్తానికి అదరగొట్టావు. చాక్లెట్ గీక్లెట్ ఏం కాదు. భార్గవి చేసింది. బా భార్గవి వంట రాదు అంటావుగా. ఏంటి మరి ఎరగదీసింది మరి ఇంత ఫాస్ట్గా అసలు. కాదు మరి దీని మీద చాక్లెట్ ఫ్లేవరు, చాక్లెట్ సిరప్, చాక్లెట్ ఫ్లేవరు, మళ్ళీనేమో అదేంటి చాకోస్. తింటే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇవాళ నుంచి భార్గవికి ఇక ఫుడ్ రాదని అంటాక లేదు. అంటే ఈ రోజు నుంచి నన్ను అంకుల్ తిట్టాడు. ఫ్రెండ్స్ దీని మీద చాక్లెట్ లిక్విడ్, చాకోస్ అన్నీ వేసి కేక్ అయితే భార్గవి వేరే లెవెల్లో ఇరగదీసేసింది. మరి ఇది ఫ్రెండ్స్ బాగున్నారా? ఇది వచ్చారా కేకు. నా పెళ్లి చూపులకి వెళ్తే నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు భార్గవి. మా యొక్క హౌస్ ఓనర్ గారి కూతురు భార్గవి లైన్ అంటే ఆమెకి సింహం అని బిరుదిచ్చాం. ఆమెకి ఇంట్లో ఆమెదే పై చేయి. సరే మాటలతో మీకు టైం వేస్ట్ చేసేస్తున్నాను. బాబా వేరే లెవెల్ భార్గవి. ఫ్రెండ్స్ కేక్ అయితే వండర్ఫుల్గా వచ్చింది. మరి చాక్లెట్స్, నట్స్, గిట్స్ అన్నీ పెట్టింది. ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చక్కగా ఇంట్లో చేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. మరి అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.